బాబు 2 బియ్యం ఇవ్వు. ఈ బ్రిడ్జ్ లెంత్ 2.6 ఉంది. అరే ఊరెళ్తున్నావు కదరా, మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేనా 4లో వచ్చేస్తారా? అదేంటి ఇతను అన్ని నెంబర్స్లోనే చెప్పినా ఏం అర్థం కావట్లేదు. పక్కన ఏదో మిస్ అయినట్టుంది. వాటిని ఏమంటారు? మనం డైలీ లైఫ్లో వేటిని కొలుస్తామో, వేటిని మెజర్ చేస్తామో వాటిని క్వాంటిటీస్ అంటారు. కొలిచిన దాన్ని దేంట్లో మెజర్ చేస్తామో దాన్ని యూనిట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, లెంత్ అనేది క్వాంటిటీ అయితే దాన్ని కిలోమీటర్స్, మీటర్స్, సెంటీమీటర్స్ లో మెజర్ చేసి చెప్తాం కదా. అంటే ఈ బ్రిడ్జ్ లెంత్ 2.6 కిలోమీటర్స్ ఉంది. ఈ పెన్సిల్ లెంత్ 12 సెంటీమీటర్స్ ఉంది. ఇలా మనం క్వాంటిటీస్ని దేంతో మెజర్ చేసి చెప్తామో వాటినే యూనిట్స్ అంటాం. లెంత్ అనే క్వాంటిటీకి కిలోమీటర్స్, మీటర్స్ అనేవి యూనిట్స్ అయితే, వెయిట్ లేదా మాస్ అనే క్వాంటిటీకి కిలోగ్రామ్స్, గ్రామ్స్ అనేవి యూనిట్స్. వీటిని క్వాంటిటీస్ అంటాం, వీటిని యూనిట్స్ అంటాం. ఇప్పుడు అర్థమైందా ఇక్కడ ఏం మిస్ అయిందో? 2 kgs రైస్, 2.6 కిలోమీటర్స్ లెంత్ ఉన్న బ్రిడ్జ్ అండ్ 4 days. క్వాంటిటీస్లో 2 types. ఒకటి ఫండమెంటల్ క్వాంటిటీస్, 2 డెరైవ్డ్ క్వాంటిటీ. మెజర్ చేసేటప్పుడు వేరే క్వాంటిటీ మీద డిపెండ్ అయ్యే వాటిని డెరైవ్డ్ క్వాంటిటీ అని అంటారు. వేరే క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వని వాటిని ఫండమెంటల్ క్వాంటిటీ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, స్పీడ్ మెజర్ చేయాలంటే డిస్టెన్స్ బై టైం కదా. అంటే స్పీడ్ అనేది వేరే క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఈ వెహికల్ ట్రావెల్ అవుతుంది కదా, ఈ వెహికల్ ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది అన్నదే స్పీడ్. అంటే స్పీడ్ అనేది డిస్టెన్స్ మీద, టైం మీద డిపెండ్ అవుతుందనే కదా. కాబట్టి స్పీడ్ని డెరైవ్డ్ క్వాంటిటీ అంటారు. వేరే వాటి మీద ఆధారపడని క్వాంటిటీస్ని ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు. ఫండమెంటల్ క్వాంటిటీస్నే బేస్ క్వాంటిటీస్ అని కూడా అంటారు. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్ ఆర్ 7 types. మాస్, బరువు మెజర్ చేయడం. లెంత్, పొడవును మెజర్ చేయడం. లెంత్ అంటే విడ్త్, హైట్ కూడా వస్తాయి. టైం మెజర్ చేయడం, కరెంట్ మెజర్ చేయడం, టెంపరేచర్ మెజర్ చేయడం, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ మెజర్ చేయడం. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే ప్రతి వస్తువు చిన్న చిన్న పార్టికల్స్ తయారైద్ది కదా, వాటినే ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అంటారు. అవి ఎన్నున్నాయో చెప్పడాన్నే అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటారు. అండ్ ల్యూమినస్ ఇంటెన్సిటీ. ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే లైట్ ఎంత బ్రైట్గా వెలుగుతుందో చెప్పడాన్నే ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటారు. వీటిని బేసిక్ క్వాంటిటీస్ అంటారు లేదా ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటారు. వీటిని మెజర్ చేసే యూనిట్స్ని బేసిక్ యూనిట్స్ అని కూడా అంటారు. ఈ ఫండమెంటల్ క్వాంటిటీస్కి యూనిట్స్ ఇవి. ఫండమెంటల్ క్వాంటిటీస్కి ఉన్న యూనిట్స్నే ఫండమెంటల్ యూనిట్స్ అని లేదా బేస్ యూనిట్స్ అని అంటారు. ఎగ్జాంపుల్, సెంటీమీటర్, మీటర్, గ్రామ్స్, కిలోగ్రామ్స్, సెకండ్స్, మినిట్స్ ఎక్సెట్రా. ఈ డెరైవ్డ్ క్వాంటిటీస్కి ఉన్న యూనిట్స్ని డెరైవ్డ్ యూనిట్స్ అంటారు. డెరైవ్డ్ క్వాంటిటీస్ ఫండమెంటల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవుతాయి కదా, అలాగే డెరైవ్డ్ యూనిట్స్ కూడా ఫండమెంటల్ యూనిట్స్ మీద డిపెండ్ అవుతాయి. డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఏంటి? ఫార్ములానే కదా. ఆ ఫార్ములాలో ఉన్న ప్రతి క్వాంటిటీకి మనం ఫండమెంటల్ యూనిట్ రాయాలి. ఏ ఫండమెంటల్ యూనిట్ సెలెక్ట్ చేయాలి అంటే ముందు మనకి యూనిట్ సిస్టమ్ గురించి తెలియాలి. ఈ యూనిట్ సిస్టమ్స్ డెరైవ్డ్ క్వాంటిటీస్కి యూనిట్ సెలెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఈ యూనిట్ సిస్టమ్ 3 types. అవి CGS, FPS అండ్ MKS. ఇవి కాక SI సిస్టమ్ అని కూడా ఒకటి ఉంది. మనకి బేస్ మెజర్మెంట్స్ వచ్చేసి లెంత్, వెయిట్, టైం కదా. ఈ మూడింటిని బేస్ చేసుకొని ఈ సిస్టమ్స్కి పేర్లు పెట్టారు. అవి ఎలాగంటే, ఫస్ట్ది లెంత్. లెంత్ అంటే 2 పాయింట్స్ మధ్య దూరం కదా, అవి హైట్ కావచ్చు, బ్రెడ్త్ కూడా కావచ్చు. లెంత్ని మెజర్ చేసే యూనిట్స్ ఏంటివి? సెంటీమీటర్, మీటర్, కిలోమీటర్. సెకండ్ది వెయిట్. వెయిట్ ఆర్ మాస్. యాక్చువల్లీ ఈ రెండు వేరువేరు, కొన్ని సందర్భాల్లో ఒకేలా చెప్తారు. ఈ వెయిట్కి ఉన్న యూనిట్స్ ఏంటి? గ్రామ్స్, కిలోగ్రామ్, క్వింటాల్. థర్డ్ది టైం. టైంకి యూనిట్స్ ఏంటి? సెకండ్స్, మినిట్స్, అవర్స్, డేస్. ఈ మూడింటిని బేస్ చేసుకొని యూనిట్ సిస్టమ్స్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ సిస్టమ్ CGS సిస్టమ్. CGS సిస్టమ్ అంటే సెంటీమీటర్, గ్రామ్, సెకండ్. అంటే ఫస్ట్ యూనిట్స్ లెంత్ది, సెకండ్ యూనిట్ వెయిట్ది, థర్డ్ యూనిట్ టైంకి సంబంధించింది. ఈ యూనిట్స్లో ఫస్ట్ లెటర్ కన్సిడర్ చేస్తే దాన్నే CGS అంటారు. సో CGS సిస్టమ్ అంటే లెంత్ని సెంటీమీటర్స్లోనే తీసుకోవాలి, వెయిట్ని గ్రామ్స్లోనే కన్సిడర్ చేయాలి, టైంని సెకండ్స్లోనే కన్సిడర్ చేయాలి. దాన్నే CGS సిస్టమ్ అంటాం. సెకండ్ది MKS సిస్టమ్. ఇది కొంచెం పెద్ద మెజర్మెంట్కి సంబంధించింది. MKS అంటే మీటర్, కిలోగ్రామ్, సెకండ్. అంటే లెంత్ని మీటర్స్లోనే మెజర్ చేయాలి, వెయిట్ని కిలోగ్రామ్స్లోనే మెజర్ చేయాలి, టైంని సెకండ్స్లో మెజర్ చేయాలి. ఇక థర్డ్ది FPS. FPS అంటే ఫూట్, పౌండ్, సెకండ్. ఇది ఇంగ్లాండ్ మెజర్మెంట్ అనమాట. లెంత్ని ఫూట్స్లో మెజర్ చేస్తారు, వెయిట్ని పౌండ్స్లో చెప్తారు, టైంని సెకండ్స్లోనే చెప్తారు. ఈ 3 సిస్టంలో టైంకి యూనిట్స్ సెకండ్స్ మాత్రమే. ఇవి కాక
ఇంటర్నేషనల్లీ యాక్సెప్ట్ చేసిన సిస్టమ్ ఇంకోటి ఉంది, అదే ఎస్ఐ సిస్టమ్. ఒక రకంగా చూస్తే ఈ ఎస్ఐ సిస్టమ్ ఎంకే సిస్టమే. ఎస్ఐ సిస్టమ్ అంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. బేసిక్ గా ఎంకేఎస్ లో ఉన్న ఈ మీటర్స్, కిలోగ్రామ్స్, సెకండ్సే ఉంటాయి. ఈ బేస్ క్వాంటిటీసే కాకుండా వేరే క్వాంటిటీస్ కూడా ఎస్ఐ సిస్టమ్, సిజిఎస్ సిస్టమ్ లో యూనిట్స్ ఉన్నాయి. కంటిన్యూషన్ లో వాటి గురించి నేర్చుకుందాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని డెరైవ్డ్ యూనిట్స్ కి యూనిట్స్ రాద్దాం. మనం డెరైవ్డ్ యూనిట్స్ కి యూనిట్స్ రాసేటప్పుడు ఫార్ములా బేస్ చేసుకొని అన్ని యూనిట్స్ ఒకే సిస్టమ్ లోవి అంటే యూనిట్స్ రాస్తే మొత్తం సిజిఎస్ సిస్టమ్ లోనే రాయాలి లేదా ఎంకే సిస్టమ్ లోనే రాయాలి. ఒకటి సిజిఎస్ సిస్టమ్ లోది, ఒకటి ఎస్ఐ సిస్టమ్ లోది రాయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెరైవ్డ్ క్వాంటిటీ కన్సిడర్ చేద్దాం, స్పీడ్ కి ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం కదా. డిస్టెన్స్ అంటే లెంత్ కి సంబంధించింది. దీనికి సిజిఎస్ యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్స్. టైం కి యూనిట్స్ ఏంటి? సెకండ్స్. అంటే స్పీడ్ కి సిజిఎస్ సిస్టమ్ అంటే సెంటీమీటర్స్ పర్ సెకండ్. ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేయాలి. ఫార్ములా చెప్పేటప్పుడు డివైడెడ్ బై అని చదువుతాం, డిస్టెన్స్ బై సెకండ్. అదే యూనిట్స్ చెప్పేటప్పుడు డివైడెడ్ బైని పర్ అని చదవాలి, మీటర్స్ పర్ సెకండ్స్. దీనికి ఎస్ఐ సిస్టమ్ రాద్దాం. డిస్టెన్స్ కి లేకపోతే లెంత్ కి ఎస్ఐ యూనిట్స్ ఏంటి? మీటర్స్. టైం కి ఎస్ఐ యూనిట్స్ సెకండ్సే. ఇప్పుడు ఎస్ఐ సిస్టంలో స్పీడ్ కి యూనిట్స్ చెప్పమంటే మీటర్స్ పర్ సెకండ్ అని చెప్పాలి. మనకి మ్యాథ్స్ లో ఒక ఫార్ములా ఉంది, 1/a⁻m = a⁻−m కదా. అంటే డినామినేటర్లో ఏదైనా పవర్ ఉంటే అది న్యూమినేటర్కి వెళ్తే మైనస్ అవుతుంది కదా. ఇక్కడ మీటర్స్ పర్ సెకండ్నే మీటర్స్ ఇంటూ s⁻−1 కూడా రాయొచ్చు. అంటే స్పీడ్ కి యూనిట్స్ ఏంటి? మీటర్స్ పర్ సెకండ్ రాయొచ్చు, మీటర్స్ ఇంటూ s⁻−1 కూడా రాయొచ్చు. ఈ రెండు ఒకటే. అదే వెహికల్ కి స్పీడ్ చెప్పేటప్పుడు కిలోమీటర్స్ పర్ అవర్, KMPH అంటారు. KMPH అంటే కిలోమీటర్ పర్ అవర్ అని అర్థం. అంటే ఒక వెహికల్ ఒక గంటకి, పర్ అవర్ అంటే ఒక గంట, ఒక గంటకి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళింది అని చెప్పడాన్ని కిలోమీటర్ పర్ అవర్ అంటాం. అదే మనం వెహికల్లో వెళ్ళేటప్పుడు 40 kmph, గంటకి 40 కిలోమీటర్స్ వెళ్తే 40 kmph అని, 40 స్పీడ్ అని. అదే 60 స్పీడ్ అంటే గంటకి 60 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యారని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాం, డెన్సిటీకి ఫార్ములా ఏంటంటే మాస్ బై వాల్యూమ్. మాస్ అంటే వెయిట్ అనే కదా ఒక రకంగా, వెయిట్ బై వాల్యూమ్. ఈ డెన్సిటీకి సిజిఎస్ యూనిట్స్ రాద్దాం. మాస్ కి యూనిట్స్ ఏంటి? గ్రామ్స్. అదే వాల్యూమ్ కి సిజిఎస్ యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్ క్యూబ్. సో డెన్సిటీకి సిజిఎస్ యూనిట్స్ లో ఏం రాస్తాం? గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. అదే డెన్సిటీకి ఎస్ఐ యూనిట్స్ ఏం రాస్తాం? ఎస్ఐ యూనిట్స్ లో మాస్ కి యూనిట్స్ ఏంటి? కిలోగ్రామ్స్. వాల్యూమ్ కి మీటర్ క్యూబ్. అంటే డెన్సిటీకి ఎస్ఐ యూనిట్స్ రాయమంటే కేజీ పర్ మీటర్ క్యూబ్ రాస్తాం, లేదా కేజీ ఇంటూ మీటర్ పవర్ -3 ఇలా కూడా రాయొచ్చు. ఇలాగా మనం డెరైవ్డ్ క్వాంటిటీస్ కి యూనిట్ సెలెక్ట్ చేయాలంటే ఈ సిస్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ డెరైవ్డ్ క్వాంటిటీస్ కి డెరైవ్డ్ యూనిట్స్ ఇవన్నీ ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఉన్న యూనిట్సే. కానీ కొన్ని డెరైవ్డ్ యూనిట్స్ కి పర్టికులర్ యూనిట్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్. ఈ ఫోర్స్ కి డెరైవ్డ్ యూనిట్స్ ఉన్న పర్టికులర్ గా న్యూటన్ అనేది ఎస్ఐ యూనిట్స్ గా కన్సిడర్ చేస్తాం. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you very much.